విశ్వనటుడు కమల్ హాసన్, సింబు, త్రిష ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ చిత్రం అయితే ఎన్నో అంచనాల మధ్య అయితే ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అందించడం జరిగింది. అది ఇటు తమిళనాడులో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కూడా భారీ అంచనాలతో ఈ చిత్రం అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం షో ముగింపుకు వచ్చింది. సో చిత్రం చూసిన ప్రేక్షకులు చిత్రం ఎలా ఉంది, వారికి నచ్చిన కంటెంట్ ఎలా ఉంది, సో ఎట్లాంటి సన్నివేశాలు మణిరత్నం చిత్రీకరించారో వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రండి. అంటే విక్రమ్ తర్వాత ఎక్స్పెక్టేషన్ చేస్తాం కమల్ హాసన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కమల్ హాసన్ యాక్టింగ్ గురించి మనం చెప్పగలదా, ముందు నుంచి తెలిసిందే కాబట్టి. విక్రమ్ మనం సినిమా థియేటర్లు జనాలు రావడమే మానేశారు. ఇలాంటి టైంలో కూడా మంచి సినిమా ఇస్తే కదా చూస్తారు జనాలు. బాగానే ఉందండి, పాస్ సినిమా వేసుకుని బెస్ట్. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే చూడాలనిపించింది, సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. మొత్తం మీద అసలు రొటీనే తిప్పి తీశారు మాట. లేదు 3 రావచ్చు, 10. నిజంగా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, బాగా తీశారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. 10కి నేను 8 వేస్తాను. యావరేజ్ అండి, యావరేజ్గా ఉంది. మణిరత్నం గారి డైరెక్షన్ కానీ యావరేజ్గా ఉంది మూవీ. తమిళ్ డబ్బింగ్ కదా, తమిళ్లో వాళ్ళకి ఫేవరెట్. నిజంగా చాలా బాగుంది, సూపర్ అనిపించింది. ఆయన ఈ ఏజ్లో అంత తీయడం చాలా బాగుంది. త్రిష సూపర్, తరికేవి. లాస్ట్లో ఫైట్ బాగుందన్న, ఇంకా చెల్లి అన్న సెంటిమెంట్ అయితే బాగుంది, కలిపితే బాగుంది కొద్దిగా. అదే లాస్ట్లో అయితే కొద్దిగా లేపాడు అంతా, కొద్దిగా ఫస్ట్ అంతా కొద్దిగా లాగాడు కానీ లాస్ట్లో అయితే కొద్దిగా బాగానే సెంటిమెంట్ అయితే సెట్ చేస్తాడు. సింబు పర్వం అయితే బాగానే ఉంది, కమల్ హాసన్ కూడా బాగా చేస్తాడు. త్రిష అయితే పర్లేదు, మరి హీరోయిన్ అంటే అలాగే ఉంటుంది కదా అంతే. సినిమా అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, అంటే సబ్జెక్ట్ ఏటో కొంచెం తీసుకెళ్ళకుండా అలా తీసుకెళ్ళిపోయి. సెకండ్ హాఫ్ అంటే సబ్జెక్ట్ అనిపించింది కానీ బీజిఎం ఒకటి లేదు. సో దానివల్ల అద్భుతం. కమల్ హాసన్ యాక్టింగ్ అని చూసుకోవాల్సిందన్న. మాస్ సినిమా అండి, ఫుల్ మాస్ సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాసే. డైరెక్షన్ అంతా అంతే కదా, మనకి సాంగ్స్ గింగ్స్ ఏం లేవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ మాస్, గ్యాంగ్ ఓవర్ సినిమాలు అంతే. సినిమా బాగాలేదన్నా, కథే లేదన్నా, ఎందుకు తీసాడో తెలియదు. సినిమా ఒకదానికి ఒకటి సంబంధం లేదు. పర్లేదు, యాక్టింగ్ పర్లేదు కానీ సినిమా పరంగా అయితే బాగాలే, నాకు నచ్చలేదు. స్టోరీ లేదు అసలు ఏమీ లేదు. అది వేస్టే. క్యారెక్టర్లు ఎవరి క్యారెక్టర్ కూడా బాగాలే. యాక్టింగ్ పరంగా అయితే బాగానే ఉంది, కాకపోతే క్యారెక్టర్లు బాగాలేదు.